ఆ రోజు కూడా ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా మా మీద ఈ ప్రభుత్వాన్ని లాక్కోవటం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు నేను కష్టపడి సాధించుకున్నటువంటి అధికారాన్ని మీరు ఎన్ని విధాలుగా దుర్మార్గంగా రోజు పేపర్లో నీచమైన రాతలు, నీచమైన కార్టూన్లు అన్నీ కూడా వేసి, మరి ఇంతకంటే ఉన్మాద చర్య ఇంకొకటి ఉందా? నేననే మాట కాదు కదా. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏమన్నాడు, నాకంటే పెద్ద నటుడు చంద్రబాబు నాయుడు, అతనికి ఈ రామోజీ తోడయ్యాడు, ఇద్దరూ కలిసి నాశనం చేస్తున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేశారని చెప్పి ఆయన చెప్పాడు కదా. నిన్ను ఆయన తిట్టని తిట్టు లేదు కదా. అంత భయంకరంగా ఎన్టీఆర్ గారు నీ మీద వీడియోలు, ఆడియోలు అన్నీ చేశారు కదా. దాన్ని బట్టి నీ క్యారెక్టర్ ఏమిటో ప్రజలందరికీ కూడా తెలుసు కదా. ఆ రోజు నువ్వు వ్యవహరించినటువంటి తీరుకి, ఇదే ఈనాడు ఉన్మాద చర్యలకి పరాకాష్ఠ స్థితిగా ఈరోజు నేను కొన్ని కార్టూన్లు మీకు చూపించదలుచుకున్నాను. దయచేసి చూడండి. అంత మహానుభావుడు, ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన, మరి ఒంటి చేత్తోనే 9 నెలలు అధికారం సాధించుకున్నటువంటి ఎన్టీఆర్ గారు దేశం మొత్తంలో ఉండే అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఎగనిస్ట్ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి, మరి విపి సింగ్ను కూడా అధికారంలో ప్రధానమంత్రి తీసుకురాగలిగినటువంటి గొప్ప నేత ఎన్టీఆర్ గారిని ఎంత హీనంగా, ఎంత వ్యక్తిత్వం లేనివాడిగా, వంటింట్లో వంట చేసుకునేవాడుగా, భార్య విధేయుడుగా, మీ నీచపు రాతలు, మీ వికృతమైనటువంటి మీ కార్టూన్స్ ఇవన్నీ కూడా చూస్తే మీరు ఎంత దగుల్బాజీలో, ఎంత ఉన్మాదానికి పరాకాష్ఠ స్థితిలో మీరు ఉన్నారో ఒక్కసారి మీరు ఇవి చూడమని చెప్పి దయచేసి చూపిస్తాను నేను. ఇది చూడండి, ఒక్కసారి అటు చూడండి. ఆయన బట్టలు కూడా లేకుండా ఎన్టీఆర్ గారిని ఎట్లా వేశారు అంటే, ఆయన ఒక ఉన్మాద స్థితిలో ఉన్నట్టు, పిచ్చివాడైనట్టుగా, అంటే ఎన్ని రకాలుగా ఒక పాత్రని హీనపరచాలో, వ్యక్తిత్వాన్ని కించపరచాలో. ఎంత ఆ రోజుల్లోని సోషల్ మీడియా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు, రామోజీ చేసినటువంటి నీచపు రాతలు, నీచపు బొమ్మలు, ఇది వాళ్ళు అసలు నైజ స్వరూపం. తర్వాత ఇక వీళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ సమాజంలో మహిళలందరి మీద కూడా అతి దారుణంగా మరి వాళ్ళు ట్రోల్ చేసినటువంటిది ఐటీడీపీని. ఆ రోజే షర్మిల మీద అందరికీ తెలుసు. షర్మిలని ఎంత హీనంగా ఒక సినిమా యాక్టర్ కంటగట్టి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఆమె కేసు పెట్టింది. తర్వాత అది ఎక్కడ జరిగింది? బాలకృష్ణ ఇంట్లో నుంచే చేశారు అది స్వయంగా కూడా. వీళ్ళ మహిళలు అనేసరికేమో ఎక్కడ లేని రోషాలు, ఎక్కడ లేని ఇది మా మహిళల మీద. ఇవాళ రాతల్లో కూడా అది మహిళల మీదట వీళ్ళు వైకాపా సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా పెడుతున్నారు. వీళ్ళు పెట్టారా, వాళ్ళు పెట్టారా? నిన్నగాక మొన్నే కదా మనం అనుకుందాం, విజయమ్మ గారు లేఖ రాశారు, ఇది నా కొడుకు ఏమి సంబంధం లేదు, ఇవంతా కూడా మీరు అబద్ధాలు రాస్తున్నారు అని. దాన్ని కూడా ఫేక్ లెటర్ అని పెట్టింది ఎవరయ్యా? మీరు. ఫేక్ లెటర్ అని మీరేగా చూపిస్తూ ఉన్నారు. ఆ TV5 అందుకనే కదా ఆ చైర్మన్కి ఇచ్చారు. ఇప్పుడు ఆ చైర్మన్నే ఇచ్చారు ఆ TV5 నాయుడికి. ఆయన ఘోర చరిత్రలు, నేర చరిత్రలు అన్నీ తీస్తే అసలు చంద్రబాబు నైజం ఏంటో ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంది. ఎటువంటి వ్యక్తులు ఈరోజు సుబ్బారెడ్డి లాంటి ఒక పవిత్రమైన వ్యక్తి ఆ రోజు టీటీడీ చైర్మన్గా వచ్చి ఎంత మంచి బాగా సాగించారో అప్పుడు పరిపాలన. ఈరోజు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి దాని పవిత్రతనే పోగొట్టారు. అది పక్కన పెడితే ఇక మిగిలినవన్నీ కూడా అలాగే ఆమె స్వయంగా కూడా వీడియోలో పంపించారు. ఇది ఫేక్ లెటర్ కాదు, నేను నిజంగానే రాశాను, నా కొడుకు నాకు ఏ విధమైన అపకారం చేయలేదని. మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా. అలాగే షర్మిలకను జగన్మోహన్ రెడ్డి గొడవలు ఉన్నాయంటూ ఆమెను రెచ్చగొట్టి ఎవరయ్యా చేస్తూ ఉంది? మీరే కదా. మీ కుటుంబంలో అత్తనైనటువంటి నన్ను ఈ చంద్రబాబు నాయుడు బయటికి గెంటాడు. ఆ రోజు 100 నా మీద మరి ఆరోపణలు చేసి, ఈమె వల్లే మాకు పార్టీ దెబ్బతింది, ఈమె వల్ల అధికారం పోయింది, మేము అందుకనే లాక్కున్నాము అంటూ నా మీద నిందలేసి ఆఖరికి నన్ను అర్ధరాత్రి ఇంట్లో నుంచి ఎళ్ళగొట్టావే. నీకంటే కూడా పెద్ద శాడిస్ట్ ఎవరయ్యా చంద్రబాబు? నీకంటే పెద్ద సైకో ఎవరయ్యా? పేదవాడికి కూడా పేదవాడికి కూడా అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి సైకోనా? లేకపోతే సొంత అత్తగారిని, మామగారిని కూడా నాశనం చేసినటువంటి నువ్వు సైకోవా? కనీసం మీ అమ్మ, మీ నాన్నకి ఏ రోజన్నా అన్నం పెట్టావా చంద్రబాబు నువ్వు మీ ఇంటికి పిలిచి? అందరికీ తెలుసు ఈ చరిత్ర. మీ అమ్మ, మీ నాన్నని ఇంటికి పిలిచి ఒక్క రోజు కూడా భోజనం పెట్టలా, నీ భార్య ఒప్పుకోలా. అది అందరికీ తెలుసు, లోకం అంతా. ఆయన చనిపోయినప్పుడు తలకొరివి కూడా నువ్వు పెట్టలా. చివరికి నీ తమ్ముడిని పిచ్చోడిని చేసావే. నీ తమ్ముడికి కూడా సీట్ ఎట్లా వచ్చింది? ఎన్టీఆర్ గారు ఇచ్చారు, నువ్వు ఇవ్వలేదు కదా.
అతన్ని పిచ్చోడిని చేసి ఇంట్లో పెట్టావు. అలాగే నీ చెల్లెళ్ళని బయట పెట్టావు. అలాగే ఆయన నారిని శ్రీనివాసరావు గారు ఆయన బయట పెట్టారు కదా. వాళ్ళ భార్యకి ఏదో జబ్బు చేస్తే కనీసం సాయం కూడా చేయనటువంటి వాడివి నువ్వు నీ కుటుంబంలో ఇంత ఎత్తున పెట్టుకొని నువ్వు బయట కుటుంబాల గురించి మాట్లాడేది ఏంటయ్యా? ఓ పనికి మాలినటువంటి సోషల్ మీడియా వాళ్ళని పోషిస్తున్నావు. 3 లక్షల మంది జీతాలు ఇచ్చి మరి నీ కొడుకు చేత జీతాలు ఇప్పిస్తూ వాళ్ళ చేత పిచ్చి పిచ్చి రాతలు, అందులో ఒక్కటి సంస్కారంగా ఉన్నాయా? చివరికి నా మీద కూడా ఏదో ఆరోపణ వేసి ఎవరినో కూర్చోబెట్టి రోజంతా నడిపిస్తావు. ఏమిటి అసలు ఈ పిచ్చికి పరాకాష్ఠిస్తే మీద? ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏదో పనులు ప్రశ్నించినందుకు మాత్రం వీళ్ళు నేరస్తులయ్యారా?